పొద్దున్నుంచి ఎల్లో మీడియాలో అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేసిందని, చెంపపెట్టని, అసలు ఇందా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా ఏదో పెట్టినట్టున్నారు, విజయ దుందింపు మోగిచ్చేసామని. నాకు అర్థం కాదు, ఏ ఎన్నికల్లో మోగిచ్చారు, ఎక్కడ మోగిచ్చారు? ఇప్పుడు ఎన్నికల్లో మాట్లాడదాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 9 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నుకునేటటువంటి ఎన్నికలు 9 ఎన్నికలకు సంబంధించి జరిగినాయి. 9లో 5 వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలిచింది. మీకు కనీసం పోటీ చేయడానికి కూడా అసలు బలం లేదు కాబట్టి లేదు. అయినా పోటీ చేయడానికి బలం లేకపోయినా మీరు 4 చోట్ల పోటీ అని పెట్టి ఏదో మళ్ళీ ఎవరినైనా కొందామని ప్రయత్నిస్తే పాపం ఎవరు కూడా మీ వైపు వెళ్ళలేదు. ఆ 4కి కూడా నిన్న రిజల్ట్ వచ్చినాయి. 4కి 4, మొన్న 5కి 5, 4, 9కి 9 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఏదైతే 5 సంబంధించినటువంటి ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ ఏదో 2 టీచర్స్కి సంబంధించి, అంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నుకునేటటువంటి ఎన్నిక, అలానే 3 గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎన్నుకునేటటువంటి ఎన్నిక. దాంట్లో 2 టీచర్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసింది. ఆల్రెడీ అభ్యర్థులు గెలిచేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు. ఎందుకంటే టీచర్స్కి సంబంధించి అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబెట్టలేదు, మొట్టమొదటిసారిగా నిలబెట్టింది. మేము గెలిపించుకున్నాం, 2కి 2 స్థానాలు గెలిపించుకున్నాం. సో ఇంకోటి 3 గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 5 ఉంటాయి గ్రాడ్యుయేట్స్ దానికి సంబంధించి. 5లో 3 ఇప్పుడు ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఎన్నికల్లో 3 ఎన్నికలకి 3 పోటీ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో 3టికి సంబంధించి ఇంకా రిజల్ట్ అనేది రాలేదు. 2 చోట్ల మీరు ఆధిక్యంలో ఉన్నారు. ఏదైతే ఒక చోట ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది, ఆ 2 చోట్లలో కూడా ఏదైతే ఒక చోట ఆధిక్యం ఉండి విశాఖపట్నం ఏదైతే గెలుపు తీసుకువెళ్తుందని ఏదైతే చెప్తున్నారో ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దాంట్లో తెలుగుదేశం గెలుపు కాదు సార్. అది వేపాడ చిరంజీవి గారు అనే ఒక ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఎవరైతే ఒక ఎకనామిక్ ప్రొఫెసర్గా, ఆయన మీరు యూట్యూబ్లోకి వెళ్ళినా కూడా చిరంజీవి ఆర్సీ రెడ్డి లేదంటే చిరంజీవి గారు ఎకనామిక్స్ ప్రొఫెసర్ అని కొట్టినా మొత్తం వస్తాయి. ఆయన అభ్యర్థి, ఆయన మీరు తీసుకొని వచ్చి ఆయన్ని పెట్టడం వల్ల ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తి అవటం వల్ల అక్కడ సో అక్కడ దానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో మీరు ముందున్నారు, అంతే తప్ప అది మీ ప్రతిభేం కాదు అక్కడ. 2 అసలు ఏ ఎన్నికల్లో మీరు పుంజుకున్నారని మాట్లాడుతున్నారు? ఎన్నికల్లో మరి మీరు పుంజుకుంటే మరి ఇదే కుప్పం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే కుప్పంలో 88 ఏదైతే పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 14 మీరు ఎందుకు గెలిచారు? మరి అంటే మిగిలిన ఎందుకు గెలవలేకపోయారు? 25 మున్సిపాలిటీలో 20 వార్డుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి 25 వార్డులు ఉంటే 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 6 తెలుగుదేశం పార్టీ గెలిచింది. మరి ఆడ మీరు ప్రతిభ చూపించారు. అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించి 66 ఎంపీటీసీలు ఉంటే 3 తెలుగుదేశం గెలిచింది సార్, 63 వైఎస్ఆర్సీపీ గెలిస్తే తెలుగుదేశం పుంజుకున్నట్ట, తెలుగుదేశం విజయ దుందుము మోగించినట్ట. 4 జడ్పీటీసీ ఉంటే జడ్పీటీసీలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో కూడా గెలుచుకుంటే మరి విజయ దుందుము ఎక్కడ మోగించారు? ఏమని విజయ దుందుము మోగించారు? మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ను ఒకసారి మనం ప్రజల ముందు ఉంచుదాం. 13,081 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 10,098 సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే 100కి 77.19% వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే మరి మేము గెలిచినట్ట, మీరు గెలిచినట్ట? ఏదైతే 9,664 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగితే 8,298 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అంటే 100కి 85.86% వైఎస్ఆర్సీపీ గెలిస్తే మీరు గెలిచింది కేవలం 10% కూడా లేకపోతే మీరు గెలిచినట్ట, ఓడిపోయినట్ట. 648 ఎంపీపీలకు గాను 637 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే 98.3% ఎవరు గెలిచినట్టు? 638 జడ్పీటీసీలకు సంబంధించి 628 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని జడ్పీటీసీలో ఒక కేవలం 10 జడ్పీటీసీలో మేము ఓడిపోయాం. 628 గెలిస్తే 98.4 ఎవరు గెలిచినట్టు? 87 మున్సిపాలిటీలో నీ కుప్పం ఉంది కదా, నువ్వు 7 సార్లు ఎమ్మెల్యేగా ఏదైతే పొడి చేశానో లేదంటే ఎరగదీసేశానని చెప్పినటువంటి కుప్పంలో కూడా 87 మున్సిపాలిటీలో ఒకటి కుప్పం. ఏదైతే ఆ 87 మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగితే 84 వైఎస్ఆర్సీపీ గెలిచింది, కేవలం 3 ఆ 3 కూడా మాకంటే అవతరాలకు వచ్చింది ఒక్కటే వార్డు ఎక్స్ట్రా. కానీ మేము ఎక్కడా కూడా ఏదైతే ప్రలోభాలకు, కనీసం మేము ఫోన్ చేసి రమ్మంటే కూడా వచ్చేస్తారు, కానీ మేము ఎక్కడ ప్రలోభాలకి గురి చేయలేదు. 87కి 84 గెలిస్తే అంటే 96.5% మున్సిపాలిటీలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటే ఎవరు గెలిచినట్టు? 13 కార్పొరేషన్లకు 13 మేయర్లు. దాంట్లో కీలకమైనటువంటి గుంటూరు మేము అక్కడ ఎంపీగా గెలవాలి, అంతకుముందు విజయవాడ మేము ఎంపీగా ఓడిపోయినాం. ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి 4 అసెంబ్లీ సీట్లు వాళ్ళే గెలుస్తున్నారు 2019 ఎన్నికల్లో. అలాంటి విశాఖపట్నం కార్పొరేషను, అలాంటి విజయవాడ కార్పొరేషను, అలాంటి గుంటూరు కార్పొరేషను, 13 కార్పొరేషన్లకు 13 వైఎస్ఆర్సీపీ అంటే 100% గెలిస్తే ఎవరు గెలిచినట్టు? దీంట్లో ఇంకో విచిత్రం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని ప్రచారం చేశారు.
మీ గుంటూరు వాళ్ళకి సిగ్గుంటే ఓటేయొద్దు, మీ విజయవాడ వాళ్ళకి పౌరుషం ఉంటే మీరు అమరావతి మద్దతుగా ఉండండి, మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీరు 3 రాజధానులకు మద్దతు తెలిపినట్టు అని చెప్పి ఏదైతే మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆ కార్పొరేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. ఏది మేము అలాగా ఒక వార్డు మాకు ఎక్కువ కాదు, ఎవరు గెలుతున్నట్టు 13 జడ్పీ చైర్మన్లు అంటే 13 జిల్లాలకు 13 జడ్పీ చైర్మన్లు ఈ రోజు వైఎస్ఆర్సీపీకి ఉంటే ఎవరు గెలుతున్నట్టు? 3 బై ఎలక్షన్లు జరిగితే మేము ఈ ఎన్నికల ఏట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రచారానికి వెళ్ళలేదు సార్. ఈవెన్ 3 బై ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం, ఏదైతే అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ప్రచారం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నికలో ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, అవునవును, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. తర్వాత బీజేపీ వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ వేసుకుని వాళ్ళు మీటింగ్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ప్రచారానికి రాకపోయినా కూడా వన్ సైడ్ గా ప్రజలు తీర్పునిస్తే ఇప్పుడు ఏదో ఒక 2 గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి కొద్దిగా మీరు ఎడ్జ్ లో ఉండి, సరే అది గెలుపా రేపు ఎలా ఉంటుందని రేపు రిజల్ట్ పూర్తి స్థాయి వచ్చినా చూద్దాం కానీ, సో ఆ రెండిట్లో ఎడ్జ్ లో ఉంటే ఏది ఈ ఎన్ని ఎన్నికలు అంటే 100లో ఒక్క మాట ఇక్కడ 100లో 2 మీకు అక్కడ కనపడతా 98 వైసీపీ వైపు ఉంటే మేము గెలిచేసినట్టు సంబరాలు చేసుకుంటే రేపు పొద్దున పొరపాటున మాకు 175 సీట్లకి 172 173 వచ్చి ఆగిపోతే అయ్యా మీరు వైనాట్ 175 అన్నారు కదా, 175 కలలేదు, 172 173 దగ్గర మీకు ఆగిపోయింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయినట్టు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు సార్. ఇట్లాంటి రాజకీయాలని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నామంటే వీళ్ళకి ఇంకా అలా లేకపోతే వీళ్ళు బతకలేరు సార్. మీరు చెప్పినటువంటి లెక్క